హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. చాలా ఏళ్లుగా దావోస్ ను ఒక పబ్లిసిటీ స్టాండ్ గా ఉపయోగించుకుంటున్నారు. దావోస్ కు వెళ్లిన బాబు నారా లోకేష్ లు బుత్త చేతులతో తిరిగొస్తున్నారు. ప్రపంచ వేదికపై ఇది పేద రాష్ట్రం అంటూ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారు. దావోస్ వేదిక మీద కూడా రాజకీయ ప్రసంగాలే చేశారు. దావోస్ పర్యటనలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయని అడిగితే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం అని సమాధానం ఇస్తున్నారు అని మాజీ మంత్రి గూడివాడ అమర్నాథ్ గారు అన్నారు. వైఎస్ జగన్ హయాంలో దావోస్ కి వెళ్లి ఎంఓయూలు చేసుకుని వాటిని రాష్ట్రంలో ప్రారంభమయ్యేలా చేశాం. చంద్రబాబు చేసిందేమిటంటే జిందాల్పై తప్పుడు ప్రచారం చేసి జేఎస్డబ్ల్యూ ఏపీలో పెట్టాల్సిన 3.5 లక్షల కోట్లు పెట్టుబడులు రాకుండా తరిమేశారు. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చాయనే కారణంతో రాజకీయ కక్షతో ఏపీలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థను రాకుండా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోతుందంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారు. తలసారి ఆదాయంలో 18వ స్థానంలో ఉన్న ఏపీ వైఎస్ జగన్ హయాంలో 15వ స్థానానికి చేరుకుంది. దేశంలో ఇండస్ట్రియల్ గ్రోత్తో 11వ స్థానంలో ఉన్న ఏపీని 2024లో 9వ స్థానంలోకి తెచ్చాం. ఇది రాష్ట్ర అభివృద్ధి కాదా అని మాజీ మంత్రి గూడివాడ అమర్నాథ్ గారు అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో వైఎస్ జగన్ గారు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చారు. అలాంటి విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది. 5 ఏళ్ల పాలనలో రామాయణపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించిన ఘనత వైఎస్ జగన్ గారిది. ఒక పోర్టు నిర్మించానని చంద్రబాబు చెప్పుకోగలడా? బల్క్ డ్రగ్ పార్క్, 3 ఇండస్ట్రియల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు అన్ని గత ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులే. దావోస్ కు ఎన్నో దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తారు. పెట్టుబడులు రావాలంటే అక్కడ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలి. కానీ చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేయడమే తప్ప 5 సార్లు దావోస్ వెళ్లి రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులేమీ లేవు. ఎయిర్ పాస్ అన్నారు, ఆలీబాబా అన్నారు, ఏ ఒక్కటి రాలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో జిందాల్, అదానీ, మహీంద్రా సంస్థలు ఒప్పించి పెట్టుబడులు తెచ్చాం. ఆ ప్రాజెక్టులు ఏపీలో పనులు కూడా ప్రారంభించాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రశంసించిన గ్రీన్కో పవర్ ప్రాజెక్ట్ కూడా మా ప్రభుత్వ హయాంలో వచ్చిందే. బల్క్ డ్రగ్ పార్క్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కనుక ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ప్రైవేట్ ప్రాజెక్టులైన జిందాల్ సంస్థను వైఎస్ జగన్ తెచ్చారని అక్కస్తుతో తరిమేసింది కూటమి ప్రభుత్వం. 3.5 లక్షల కోట్లు పెట్టుబడులు రాకుండా చేసింది. కనీసం ప్రభుత్వ ఉద్యోగాలకు 1వ తారీఖున జీతాలు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని ప్రచారం చేసిన చంద్రబాబు ఎన్ని పథకాలు ఇస్తానని ప్రజలకు ఎందుకు అబద్ధాలు చెప్పాడు? చంద్రబాబు సర్కార్ వేల కోట్ల బిల్లుల పెండింగ్ పెట్టి దిగిపోతే వైఎస్ జగన్ హయాంలో చెల్లించలేదా? ఏడాది కావస్తున్న గత ప్రభుత్వం మీద పడి ఏడవడమేనా? ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదా అని మాజీ మంత్రి గూడివాడ అమర్నాథ్ గారు అన్నారు. జీవోలు విడుదల చేసి మరి కోట్లాది రూపాయలు నేషనల్ ఛానల్స్ కు ఇచ్చి సొంత ప్రచారం చేయించుకున్నారు చంద్రబాబు, లోకేష్. ఇది చాలదన్నట్టు కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీలను నియమిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా ఒక్క హామీ నెరవేర్చని ఈ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు ఎలా వస్తుంది? ప్రతిపక్షం మీద దుష్టాచారం చేయడం, దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడడం, రాష్ట్ర పరువు, దేశం పరువు తీయడం, ఇందుకేనా కోట్లు ఖర్చు పెట్టారు అని మాజీ మంత్రి గూడివాడ అమర్నాథ్ గారు అన్నారు. గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చినప్పుడు చెప్పాం, చాలా మంది చర్చించాం, 3-4 ఎంఓయూలు చేసుకున్నాం. తర్వాత జరిగినటువంటి ఎంఓయూల్ని గ్రౌండ్ చేశాం. ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. తీరా మీరు చేసింది నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు
రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. మహారాష్ట్రకు పోయింది. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి, మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా. కేవలం రాజకీయపరమైనటువంటి కక్షతో, కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామన్నారన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పోనీ అదేమి పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్ ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారు ముందుకు వచ్చారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు. మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్రం గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కుండిపడిపోయింది అనేటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పారే. పర్ క్యాపిటా ఇన్కంలో 2019 సంవత్సరం అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోంచి దిగిపోయినటువంటి సమయానికి పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం దేశంలో 18వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి 15వ స్థానంలో తీసుకొని వచ్చాం. 18వ స్థానం నుంచి 15వ స్థానంలోకి పర్ క్యాపిటా ఇన్కమ్ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 3-4 స్థానాలు పైకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేకపోతే ఫార్మాలో కానీ ఇతరితర ఇండస్ట్రీస్లో 11వ స్థానంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ దేశంలో 11వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని 2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి సమయానికి 11వ స్థానంలో ఉన్నటువంటి దాన్ని 2024 వచ్చేసరికి ఈరోజు 9వ స్థానంలోకి తీసుకొని వచ్చాం. మరి ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటిపడిపోయినట్ట అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ. ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు? దావోస్ కాన్ఫరెన్స్ లో ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు, అనేక మంది ఆ సమావేశాల్లో పాల్గొంటారు, చాలా దేశాల నుంచి వస్తుంటారు, చాలా మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. సో మనం వెళ్ళి కలిసి వాడిని ఏ రకంగా ఒప్పించాం, ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఉండాలి తప్ప మన బ్రాండ్ ఇమేజ్ని కాదు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు అనేటువంటిది మా తాలూకు వాదన. గతంలో ఎయిర్ బస్ అన్నారు, గతంలో ఆలీబాబా అన్నారు, గతంలో ఇతర సంస్థను తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పమని 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు వెళ్ళారు. 14-19 మధ్యలో వెళ్ళినప్పుడు 5 సార్లు ఏ కంపెనీలతో చర్చించారు, ఏ కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, ఆ చేసుకున్నటువంటి ఎంఓయూలు ఒకటన్నా ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యాయి అనేటువంటిది ఒకటి చెప్పమనండి వాళ్ళు. తర్వాత బిల్ గేట్స్ గురించి మాట్లాడదాం. చెప్పాను కదా, మేము చెప్పింది జేఎస్డబ్ల్యూ జిందాల్కి సంబంధించి కానీ అదాని డేటా సెంటర్ డిస్కషన్ అక్కడే జరిగింది. దాని తర్వాత మహీంద్ర గుర్నాని గారు వాళ్ళ అబ్బాయి ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామంటే రాజమండ్రిలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. జిందాల్కి సంబంధించి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చి జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపది కానీ లేదా జిందాల్ పవర్కి సంబంధించి కానీ ఇవన్నీ చేశాం. ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు కర్నూలు వెళ్ళారు కదా, కర్నూలు వెళ్ళి పొగిడారు కదా ప్రాజెక్టు. అది ఎవరాయంలో జరిగింది, ఎక్కడ జరిగింది? 2019 నుంచి 24 మధ్యలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తీసుకున్నటువంటి సంస్కరణలు బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండరు. ఆ విద్యా వ్యవస్థ గురించి కూడా మీరు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. అవి పూర్తిగా విద్యా వ్యవస్థను కుప్పకూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎడెక్స్ ద్వారా లేదా టోఫెల్ జిఆర్ఈకి సంబంధించినటువంటి కోచింగ్ చిన్నపిల్లల నుంచి 3వ తరగతి నుంచి వారికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం, డిజిటల్ లెర్నింగ్ కోసం కావాల్సినటువంటి ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ప్రయత్నం, ఇంగ్లీష్ మీడియం ద్వారా వారి ప్రపంచ స్థాయిలో వారికి ఎక్స్పోజర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం, నాడు నేడు ద్వారా
ప్రభుత్వ పాఠశాలని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి కార్యక్రమం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తీసుకుని వచ్చి డిజిటల్ లెర్నింగ్ అందించాలనేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ లేదా ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ ఇన్ని కార్యక్రమాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోర్టుల గురించి మాట్లాడారు. మీ హయాంలో నిర్మించినటువంటి ఒక పోర్టు గురించి అని చెప్పుకోగలిగారా? కేవలం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం కానీ, మూలపేట శ్రీకాకుళం పోర్టు కానీ, లేదా మచిలీపట్నం బందర్ పోర్టు కానీ, లేదా కాకినాడకు సంబంధించినటువంటి పోర్టు విషయంలో కానీ 4 నూతనంగా పోర్టులు నిర్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 2019-24 మధ్యలో మేము టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. దాని గురించి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా ఉన్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాం, కొన్ని పూర్తయ్యాయి, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు మా ప్రభుత్వ హయాంలో టేకప్ చేశాం. బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ, మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించి కానీ, ఇవన్నీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఈరోజు ఫలాలు అందిస్తూ ఉన్నాయి. ఈరోజు కొన్ని పూర్తయిపోయినాయి, కొన్ని ప్రారంభమవుతా ఉన్నాయి. మీ ఘనత ఏంటో చెప్పుకోకుండా ఇంకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద ఆధారపడిపోయి ఇంకా ఎంతకని ఈ ప్రచార యావతో ప్రజల్ని ఇబ్బంది పెడతారు. మీరెళ్ళి అక్కడ కేవలం ప్రసంగాలు ఇచ్చుకొని, రాజకీయ ప్రసంగాలు ఇచ్చుకొని, ఆరోపణలు చేసుకొని బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పటికన్నా మీరే చెప్తా ఉన్నారు, డబ్బులు లేవని ఒక పక్క చెప్తా ఉన్నారు. వృధాగా మీరు ఇటువంటి దుబారా ఖర్చులు చేస్తా ఉన్నారు. పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ 3,900 కోట్ల రూపాయలు, అతిగతి లేదు, సంవత్సరం అయిపోతా ఉంది. ఈరోజు అన్ని రకాలుగా కూడా ఒక స్కీము ఇంప్లిమెంటేషన్ లేదు, ఇచ్చినటువంటి హామీ ఇంప్లిమెంటేషన్ లేదు. కేవలం పబ్లిసిటీ అనేటువంటి దాని మీద ఆధారపడిపోయినటువంటి ప్రభుత్వాన్ని చూసి మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు బాధపడాలో, ఇటువంటి ప్రభుత్వం ఉన్నందుకు రాష్ట్రం ఈ పరిస్థితి అయిపోయిందని చెప్పి ప్రజలు బాధపడాలో, ఎవరు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికన్నా ఇటువంటి ప్రచార యావని మానుకోమని చెప్పి మీ ద్వారా మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.